హలో అన్న, నమస్తే అందరికీ. జేసీ బండలకు ఖచ్చితంగా నా వీడియోలను మీరు నిజంగా ఇంత ఆదరించి సపోర్ట్ చేస్తారని నేను అనుకోలే. నేను ఒకవేళ నాకు తెలిసి తెలియక ఏదైనా మాట్లాడినా కూడా మీరు ప్రతిదీ కూడా ఎంకరేజ్ చేసి చూసి చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా ఇక్కడ లోకల్గా మాకు జేసీబీ ఈ వీడియోలు చూసిన తర్వాత చాలా ఎంకరేజ్మెంట్, చాలా సపోర్ట్ వచ్చిందనే చెప్పొచ్చు. సో ఈరోజు మాత్రం ఈ వీడియోలో కూడా అంటే మన జేసీబీ గురించి, మన ఆపరేటర్ల పనితనం గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ మిగతా బయట ఇప్పుడు ప్లాట్లు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, గ్రామ పంచాయతీల పనులు కానీ ఎంత అంటే అంత మంచిగా ఉంది అది. సో దాని గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో అయితే క్లియర్గా నీట్గా ఎండ్ వరకు చూడండి. సో అయితే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు అంటే ఒక పని అని కాదు, మనకు ప్లాట్లు, రోడ్లు ఇవన్నీ చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ జేసీబీ గుంతల పని ఎట్లా ఉంటుందంటే లాభాలు, ఇప్పుడు ఈ టైం బాగా చాలా సేవ్ అవుతుంది ఎవరికి, ఈ ప్లాట్లు ఉన్న వాళ్ళకి. ఒకవేళ వాళ్ళ కనుక చేతి పని అయితే 4-5 రోజులు పని జేసీబీతో 4-8 గంటలతో పూర్తవుతుంది అంటే చూడు ఒకసారి ఎంత లెక్కేసుకోవచ్చు మనం. ఖర్చు కూడా ఎంత కంట్రోల్ అవుతుంది తెలుసా. కూలీలు వాళ్ళు నిదానంగా గుంత తవ్వి చేసుకుంటే పోయే లోపల ఇది 4-8 గంటల్లో లేపేస్తుంది. ఇది బాగా ఖర్చు అయితే మన కూలీల ఖర్చు తగ్గిస్తుంది. పెద్ద ప్లాట్లు అయితే మరీ సేవ్ అని చెప్పొచ్చు మరింత, ఎందుకంటే పెద్ద పెద్ద వెంచర్లు వేసే దగ్గర. సో ఇది దీని గురించి. సో ఎట్లా అంటే ఇది కూడా రెండేది ఏంటంటే ఇప్పుడు గుంతలు సమాన లోతుల్లోనే వస్తూ ఉంటుంది. కరెక్ట్ మనకు ఆర్సీస్కి బాగా పనిచేసే విధంగానే పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ కనిపెట్టినప్పుడు మాత్రం గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ టెక్నాలజీ గురించి కూడా మళ్ళీ మీకు ఒక మంచి వీడియో కూడా ఇస్తాను. ఇంకా ఆ తర్వాత గట్టి మట్టి చిన్న రాళ్ళు ఉన్నా కూడా మనుషులకి చాలా కష్టం కాబట్టి జేసీబీతో అయితే చాలా ఈజీ, టైం సేవ్, మనీ సేవ్ అని చెప్పవచ్చు. సో జేసీబీ వల్ల మల్టీ పర్పస్ కింద ఫౌండేషన్ కావచ్చు, సెప్టిక్ ట్యాంకులు కావచ్చు, సోక్ పీట్, లెవెలింగు, సో అట్లా ఒక రకం కాదు ఆల్ ఇన్ వన్ పని చేసుకోవచ్చు. సో ఒకవేళ జేసీబీ గుంతల పని అవతల వాళ్ళకి నష్టాలు ఎట్లా ఉంటుందంటే ఓనరు ఎక్స్ప్రెషన్ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఆపరేటర్ జాగ్రత్త లేకపోతే కనుక చాలా ఇబ్బందులు ఉంటుంది. అవసరానికి మించి తవ్వేస్తారు, మళ్ళీ మట్టి నింపాలి, ఖర్చు పెరుగుతుంది. ఇది 1-2 సార్లు మాత్రం జాగ్రత్త నిజంగా అంటే చూసుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే ఎక్కువ కొంచెం తవ్వినారనుకో మళ్ళీ మట్టి నింపాల్సి వస్తుంది. పక్కన కొంచెం మట్టి తవ్వుతప్పుడు కొంచెం అటు ఇటు పక్కన ఇల్లులు ఉన్న, కరెంటు స్తంభాలు ఉన్న, ఇంకేదన్నా ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న ప్లాట్లలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్, తిరగడానికి కూడా స్పేస్ ఉండదు. సో కొంచెం 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏదైనా పొరపాటు జరిగిందంటే చాలా డ్యామేజ్, చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇవి కొంచెం బాగా జాగ్రత్తగా చూసుకొని సైడ్ ఫ్లీస్ కానీ పక్క ఇంట్లో ఉన్న ఎవరికి ఏది ఇబ్బంది లేకుండా తగలకుండా చూసుకోవాలి. ఇంకా సాఫ్ట్ నేల అయితే అసలు సమస్య ఉండదని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ నేలలో ఇక్కడ ఏమున్నాయి, పక్కన ఇల్లు లేవు, కరెంట్ అవి ఏం లేవు, కరెంట్ స్తంభాలు లేవు, ఎక్కడ లేవు. కాబట్టి ఇక్కడ కొంచెం అటు ఇటు ఉన్నా సరిపోతుంది. ఎవరైనా పక్కన మనుషులు ఉన్నారంటే కొంచెం అదొకటి చూసుకుంటే వాళ్ళు, ఎందుకంటే ఆ బకెట్ దగ్గరే నిలబడుకుంటారు, చెప్తూ ఉంటారు వాళ్ళు. సో అదొకటి చూసుకోవాల్సి వస్తుంది. గుంతలు కూడా సైడ్కి కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నీరు ఉన్న మట్టి, లూజు సాయిల్ ఉన్నప్పుడు మట్టి, సో అటువంటివి బాగా చూసుకోవాల్సి వస్తుంది. పాత జేసీబీ అయితే డీజిల్ అయితే ఎక్కువ తాగుతుంది. ఆ తర్వాత బ్రేక్ డౌన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఇట్లాంటివి ఉంటుంది. సో ప్లాట్ సైజ్ దగ్గర జేసీబీ ఎక్కువ అంటే 30x40 పైగా బాగా వాడుకోవాలి. గుంతలు ఎక్కువగా లోతుగా ఉంటే టైం తక్కువగా అవుతుంది. ఈ కొన్నిటిని మనం కూడా అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న ప్లాట్లు ఉండి, రిస్క్ తక్కువ ఉండి, అమౌంట్ తక్కువ ఉన్న దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. పక్కనే పాత ఇండ్లు ఉంటాయి, కొంచెం తగిలి ఏదైనా ఇల్లు కూలిపోయింది అనుకో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, చాలా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సో అట్లాంటివి కూడా మనం ఏదన్నా ఉంటే కూడా కొంచెం చూసుకొని చేసుకోవాలి. తక్కువ అమౌంట్ ఉంటే, రిస్క్ ఎక్కువ ఉంటే కనుక సైడ్ అయిపోవడం బెటర్, ఎందుకంటే మనం బండి మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అట్లా ఇట్లాంటి రిస్కులు కూడా మనం సైడ్ చేసుకోవడం బెటరు. ఎవరైనా కానీ అంటే సైట్లు మనము ఇట్లాంటి ఇప్పుడు ఇదైతే గుంతలు తవ్వేటప్పుడు ఖచ్చితంగా మార్కింగ్ అనేది కంపల్సరీ, మార్కింగ్తోనే మనం చేసుకోవాల్సి వస్తుంది. ఆపరేటర్కి లోతు క్లియర్గా చెప్పాలి ఎంత అనేది, ఆ ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకసారి ఫుల్ తవ్వకుండా, ఎక్కువ తవ్వకుండా, లో తవ్వకుండా, అప్ అండ్ డౌన్ లేకుండా ఒక మోతాదు కింద వెళ్ళిపోతుంటాడు. 2 స్టెప్స్ కింద చేయడం చాలా బెటర్ అనమాట. ఇది ఈ ప్లాట్లకు సంబంధించిన వర్క్కు సంబంధించిన విధానము. సో పక్కల కానీ కరెంటు స్తంభాలు, మురికి కాలువలు, ఏదైనా కాంక్రీట్ సంబంధించిన ఇల్లు, పాత ఇల్లులు ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా పని చేసుకుంటూ ఉండాలి. పక్కల పిల్లలు కానీ ఎవరైనా ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కరెంటు స్తంభాల దగ్గర అవి కొన్ని రిస్కులు ఉంటాయి కాబట్టి. సో
సో మెయిన్గా ఆపరేటర్లు జాగ్రత్త వహించాలి. కొన్ని బాగా రిస్క్ సందుల్లో ఉండేటివి కూడా కొంచెం మనము తక్కువ అమౌంట్ ఉంటే కనుక అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఏ ఎఫెక్ట్ లేకుండా. సో ఒకవేళ మరి మీ దగ్గర కూడా ఏ విధంగా పనిచేసే విధానం ఎలా ఉంటుంది, మీరు ఎలా చేస్తారు, నేను చెప్పేది కూడా మీకు ఎంతవరకు అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ మరిన్ని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో డ్రైవింగ్ ఎలా నేర్చుకోవాలి, దానికి సంబంధించిన డ్రైవర్తో పాటు ఆ తర్వాత నాకు కొన్ని తెలిసిన టిప్స్తో పాటు మీకైతే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఫుల్గా ఇస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడండి. ఇప్పటి వరకు మీరందరూ నా ఆదరించినట్టే ఖచ్చితంగా ముందు వీడియోలో ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. సో జేసీబీ గురించి మీ కింద ఏమైనా కామెంట్ కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. అడగాలనుకుంటే కనుక ఇంకా చెప్తాను. దాని గురించి ఖచ్చితంగా అయితే మార్కింగ్ అనేది కంపల్సరీ మార్కింగ్ చూసుకొని ఒకటే గుంత లెవెల్ మోతాదులో వెళ్ళిపోవాలి, కొంచెం ఎక్కువ ఉండకుండా కొంచెం తక్కువ ఉండకుండా. సో అది బాగా దీని మీద ఫోకస్ అనేది ఉండాలి. మైండ్ ఎక్కడో ఉండి గొడవలు, ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే కూడా కొంచెం అటు ఇటు అయిందనుకో, ఇక్కడ మెంటల్ టెన్షన్స్, ప్రెజర్స్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధలు అని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించింది. మరి మీకు ఏ విధంగా ఉండే కింద లాభ నష్టాలు కావచ్చు, జేసీబీకి సంబంధించిన కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.